మధు అసలు తెలంగాణలో చూసుకుంటుంటే బీఆర్ఎస్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మారింది. అందులోనూ కవిత సస్పెన్షన్, మళ్ళీ కవిత రాజీనామా చేయడం. అసలు కవిత రాజీనామా చేయడానికి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఫస్ట్ కవిత గురించి మాట్లాడుకుందాం. కవిత గురించి మాట్లాడుకొని సస్పెన్స్ తర్వాత ఈమె రాజీనామా, అవును, ఇక్కడ వరకు వద్దాం. కవిత కేసీఆర్ గారి కుమార్తె. అవును, అమెరికాలో చదువుకొని ఉద్యమంలో కేసీఆర్ ఒకడు ఉద్యమం చేస్తుంటే తన తండ్రికి సహాయపడదామని చెప్పేసి ఉద్యమంలో ఎంటర్ అయింది. ఉద్యమంలో ఎంటర్ అయిందంటే ఇప్పుడు కేసీఆర్ అంటే ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మహానాయకుడు. సో ఒక సపరేట్ వింగ్ తెలంగాణ కల్చర్ అంటే బతుకమ్మ, బోనం ఇవి ఉన్నాయి కదా. సో ఈ కల్చర్ని కాపాడుతూ మహిళల్ని కూడా పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు మహిళల తరఫున ఒక లీడర్గా కవిత ఎంట్రీ ఇచ్చింది. అది జాగృతి పేరు మీద, తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ కళలు, సాంప్రదాయాలు, సంస్కృతి వర్ధిల్లాలి, మన కళల్ని మనం కాపాడుకుందాం. ఆంధ్ర వాళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ సంస్కృతి మన తెలంగాణలో కలిసిపోతుంది, కాబట్టి తెలంగాణకు కట్టు బొట్టు ఉంది, కాబట్టి వీటిని మనం కాపాడుకుందాం అని చెప్పేసి జాగృతి అన్న సంస్థ ద్వారా ఎంట్రీ ఇచ్చింది, ఉద్యమాలకి ఎంట్రీ ఇచ్చింది. అట్లా కేసీఆర్ గారి కుమార్తె ఇటు జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యింది. తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ పార్టీ ఆంధ్ర నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న క్రమంలో బిడ్డను ఎంపీగా చేసిరు. మళ్ళీ తర్వాత ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇదంతా ఒక ఎత్తు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నది. అయితే గతంలో ఒక 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నది కవిత. ఎందుకున్నదో లోకమంతా తెలుసు. లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళింది, ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది. అట్లా 6 నెలలు తిహార్ జైల్లో తను ఉన్నది. ఈ 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు కల్వకుంట్ల కేసీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు నన్ను పోకుండా ఆపలేదు, వీళ్ళు నన్ను కావాల్సుకొనే బలి చేసిర్రు, తర్వాత బెయిల్ కూడా ఎందుకు ఇంత లేట్ చేసిర్రు, వీళ్ళు తలుచుకుంటే పెద్ద టైం ఏం పట్టదు కదా, కనీసం జైల్లో ఉన్నప్పుడు అన్ని రోజులు బిడ్డ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా వెళ్ళి ములాఖాత్ తీసుకొని పరామర్శించలేదు. సో ఇవన్నీ కుట్రల నేపథ్యంలో గతంలో పార్టీ నుంచి ఇంకా అంతర్గత విభేదాలు ఏ పార్టీలో అయినా ఉంటాయి, ఏ సంఘంలో ఉంటాయి, ఏ కుటుంబంలో అయినా ఉంటాయి, కాబట్టి వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే 4 పిల్లర్లు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ అత్యంత దగ్గర మనుషులు బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుకొచ్చేది 4. ఒకటి కేసీఆర్, ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్, ఇంకోటి కవిత. ఈ 4 మీదనే పార్టీ ఆధారపడి నడుస్తున్నది. అయితే ఈ 4 ఇట్లా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఈ 4 ఇట్ల కవిత జైలుకి వెళ్ళిందో అప్పటి నుంచి ఎందుకు నన్ను పార్టీ దూరం పెడుతున్నది, ఎందుకు పార్టీ నన్ను ఇట్లా చేస్తున్నానే ఒక ఆలోచన కలిగి అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు దీనికి కారకులు అని చెప్పేసి మొత్తం తను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో కేసీఆర్కి అత్యంత దగ్గర కేసీఆర్ బంధువు అయినటువంటి సంతోష్ రావు ఫస్ట్ సంతోష్ రావు మీద ఫోకస్ చేసింది. మొన్న రజతోత్సవ సభ, వరంగల్ ఏదైతే రజతోత్సవ సభ అయిందో ఆ సభ తర్వాత ఒక లెటర్ పంపింది వాళ్ళ నాన్నకి.